గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్లో విషాదం చోటు చేసుకుంది. గోశాల సంపులో పూడిక తీస్తున్న నలుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. కరెంట్ షాక్ కారణంగా రైతుతో పాటు ముగ్గురు కూలీలు కూడా మృత్యువాత పడ్డారు. గోశాల వద్ద నలుగురు చనిపోయిన సంపును ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. మోటారు రిపేర్ సమయంలో దాని నుంచి నిచ్చెనకు విద్యుత్ ప్రసారం జరిగి షాక్కు గురై ఉంటారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. మొదట ఒక వ్యక్తి షాక్కు గురవుగా అతన్ని కాపాడే క్రమంలో మొత్తం నలుగురు చనిపోయారని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఇక్కడ 70 ఆవుల వరకు ఉంది. సో ఆవుల్లో యూరిన్ కమ్ కౌడంగ్ ఇది రెండిని కూడా డిపాజిట్ చేసినది మళ్ళీ ఫీల్డ్కి పంపించడం అనేది ఒక నార్మల్ ప్రాసెస్గా జరుగుతుంటాయి. దీనిలో ఈ కౌడంగ్ ప్లస్ యూరిన్ కలిపిన దానిని వాళ్ళు బయటకి పంప్ చేయడానికి కోసం మోటార్ వాడుతుంటారనమాట. ఈ టోటలీ 3 పిట్స్ ఉన్నాయి. 3 పిట్లో 3వ పిట్లో ఈ రోజు మోటార్ రిపేర్ అయిపోవడం వల్ల ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ గానే జరుగుతున్నట్టు ఉంది. సో ఒక కుర్రవాడు కిందికి దిగి అదిని కరెక్ట్ చేస్తున్న క్రమంలో ఒక అయన్ ల్యాడర్ కూడా నిచ్చులు కూడా ఉంది. అయన్ నిచ్చు ఒకటి ఉంది. సో మేబీ అది ఎర్త్ పాస్ అయి ఉండడం వల్ల నిచ్చు ద్వారా అది వచ్చిందన్నది ఒక చిన్న డౌట్, కన్ఫర్మేషన్ చేయాలి. అది ఒకటే పాసిబిలిటీ కూడా ఉంది. సో ఆ ఒక వ్యక్తిని కాపాడడానికి ఇంకొకరు దిగడము, మళ్ళీ ఆ వ్యక్తికి తేలడము, మళ్ళీ థర్డ్ పర్సన్ మళ్ళీ